అంటే నిజంగా పరిస్థితి. కేసీఆర్ ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఉమ్, కేసీఆర్ వైఫల్యాలు ఉండొచ్చు. ఉమ్, బట్ ఆ ఓటమికి అది ఒకటే కారణం అని నేను అనుకోవట్లేదు. ఉమ్, చాలా రకాల కారణాలు ఉంటాయి. ఉమ్, అంటే ఒక్కొక్కరి పాలన ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది. ఉమ్, ఇవాళ రేవంత్ రెడ్డి రావాలి రావాలన్నా కూడా ఉమ్, ఆయన రావడం ఇష్టం అని నేను అనుకోవడం లేదు. ఆయన ఉమ్, రాకుండానే మనం అన్ని చేసుకోవచ్చు. ఆయన వస్తే బాగుండదు, ప్రాబ్లం అయింది అనే ఆలోచన రేవంత్ రెడ్డి మనసులో ఉంటుంది. కానీ బయటికి మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నాడు కాబట్టి రావాలని ఆయన డిమాండ్ చేస్తాడు. బట్ ఏది ఎట్లున్నా కూడా ఉమ్, కేసీఆర్ గారు మా ఆయన ఆయన తెలంగాణ పట్ల ఆయనకున్న అవగాహన కానీ, ఆయనకున్న పట్టు కానీ, ఈ ప్రజల పట్ల ఆయనకున్న ఆలోచనలు కానీ అది రేవంత్ రెడ్డికి లేవు. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడు, వాగ్దానాలు చేశాడు. బట్ ఒక ప్రభుత్వాన్ని సరైన గాడిలో పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఇంతవరకు ఆయన ఇంకా సంతరించుకోలేదు. ఉమ్, రాబోయే రోజుల్లో వస్తాయేమో. ఎందుకంటే ఏనాడు మంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి అంటే అది ఒక అరుదైన అవకాశం. ఆయనకు మాత్రమే దక్కింది అది. బట్ ఆయన ఆ స్థాయికి ఎదగాలి. ఉమ్, ఎదగడానికి ఆయన చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది. ఆయన ఎన్ని చెప్పినా ఆయనకు ఆదర్శం కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఇంపాక్ట్ అనేది, కేసీఆర్ ప్రభావం అనేది ఉమ్, రేవంత్ రెడ్డి మీద చాలా బలంగా ఉంది. ఆయన కూడా ఓకే. చెప్పుకున్నాడు చాలాసార్లు. బట్ అటువంటి అప్పుడు గురువుని మించిన శిష్యుడు అయితే అందరం సంతోషిస్తాం. ఉమ్, కానీ పదే పదే గురువుని తిట్టడాన్ని ఎవరం సహించాం. ఓకే. కేసీఆర్లో లోపాలు ఉండొచ్చు. కేసీఆర్ను ప్రజలు చాలా మంది వ్యతిరేకిస్తుండొచ్చు. చాలా మంది ఓటు వేయకపోవచ్చు. కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఎవరు కాదనలేదు. 60,000 కోట్ల ఆదాయాన్ని 2 లక్షల కోట్లు దాటించాడు. ఉమ్, ఏ విషయంలో ఆయనను మనం విమర్శించినా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచినందుకు అప్రిషియేట్ చేయాలి. ఓకే. భారతదేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు స్వాతంత్రం వచ్చిన కాంచి పరిపాలన చేశారు. బట్ అందరిలో చాలా మందిలో లేని క్వాలిటీస్ ఉమ్, కేసీఆర్లో ఉన్నాయి. వాటి వల్లనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఎకానమీ చాలా గ్రోత్ ఉంది. భారతదేశంలోనే టాప్ 5 స్టేట్స్లలో తెలంగాణ తీసుకొచ్చి పెట్టాడు అన్ని పారామీటర్స్లలో. ఉమ్, అంతకుముందు మనది అధా స్థానం. ఎక్కడనో ఉండేది 20, 28, 27 లాస్ట్ 5లో ఉన్నదాన్ని ఫస్ట్ 5లోకి తీసుకొచ్చాడు. ఉమ్, అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమై అర్థం కానట్టు నటించే వాళ్ళకు, ఉమ్, అర్థమైనా కూడా ప్రజలకు అర్థం కానట్టుగా హితోపదేశాలు చేసే వాళ్ళకు, ఉమ్. వాళ్ళ గురించి మనం జాలిపడడం తప్ప చేయగలిగింది ఏం లేదు. రైట్ సార్, ఇక ప్రభుత్వ విషయానికి వస్తే ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. మొన్న పోయిన మంత్కే వాళ్ళు రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు మేము సంపూర్ణంగా చేశామని చెప్తున్నారు. ఇక మరొక వైపు రైతు భరోసా విషయానికి వస్తే ఖచ్చితంగా మేము రైతు కూలీలను, ప్రధానంగా రైతులను గుర్తించి వారికి డబ్బులు ఇవ్వడం ఒక విషయం అయితే, రైతు కూలీలను గుర్తిస్తాము, వారికి కూడా 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఇది సాధ్యమయ్యే పని అంటారు? అసలు అనట్లేదు కదా, మీరు అంటున్నారు. వాళ్ళు అనట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే 48,000 కోట్లు రైతు భరోసాకు, రైతు రుణమాఫీకి ఖర్చు అయితే అని అనుకున్నాము. బట్ 18,000 కోట్లు ఇచ్చాము. ఎందుకంటే ఎగ్గొట్టడానికి రకరకాల పారామీటర్స్ పెట్టారు. ఇవ్వకూడదు అని చెప్పడానికి. మీరు నల్లగా ఉన్నారు, మీకు ఇక్కడ మచ్చ ఉన్నది, మీ ఎంట్రుకలు చిన్నగా ఉన్నాయి, మీరు వైట్ షర్ట్ దొరుకోలేదు, ఇట్లాంటి కారణాలన్నీ పనికి మాలినవి పెట్టి అందరినీ కట్ చేశారు. ఇప్పుడు రైతు భరోసా కూడా అదే కట్ చేస్తారు. కట్ చేసి 1,40,00,000 ఎకరాల భూమి ఉన్న ఈ పరిస్థితి ఉంటే 30-40 లక్షల ఎకరాలకు రైతు బంధిస్తారు. అన్ని అడ్డమైన సాకులు చెప్పి అందరినీ కట్ చేస్తారు. అంటే ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే 3/4 పాపులేషన్ కి ఇవి అందవు. రెండవది కూలీలకు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు తప్ప కూలీలకు, కౌలుదారులకు వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కూలీలకు. కౌలుదారులకు మాత్రం వాళ్ళు చెప్పింది ఏంటంటే రైతులతో సమానంగా 15,000 రూపాయలు సంవత్సరానికి కౌలుదారులకు కూడా ఇస్తామన్నారు. అది ఇప్పుడు చెప్పడం లేదు. కూలీలకు ఇచ్చేది సంవత్సరానికి 12,000, రైతులకు ఇచ్చేదేమో ఎకరానికి 12,000. అదేమో వాళ్ళకు మొత్తం 12,000 ఓవరాల్. ఇక్కడ రైతులకు ఏంటంటే ఎకరానికి